అంటే అధికారం కోసమే బాబాయిని చంపారు జగన్ గారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అది ఎప్పుడు జరిగింది? అవును చంపాడు కరెక్టే. ఎన్ని నెలల ముందు జరిగింది ఎలక్షన్? అప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉంది? మరి ఆయాలే ఇయ్యాలేంది? 4 నెలలు 5 నెలలు ఉంది అధికారం వివేకానంద రెడ్డి చచ్చిపోయినాక. అసలు వివేకానంద రెడ్డి తెలుగుదేశం అంటే నేనంట కాదని నువ్వు అంటావా? చంద్రబాబు కుటుంబంలో చిచ్చు పెట్టాడు, నిజమే మీద వేపించాడు. అవి నీకు తెలుసా? వివేకానంద రెడ్డి సీటీగా జగన్ రాజశేఖర రెడ్డి చచ్చి గుర్తుంది. అది అవి ఉండవు మీకు. వివేకానంద రెడ్డి చంపాడు అంటారు. దేనికి చంపాడు? ఎవరు చంపారు? ఏ గవర్నమెంట్లో చంపారు? జగనే బాబాయిని చంపించేసి డ్రామాలు చేస్తున్నాడని చెప్పేసి చంద్రబాబు అవన్నీ బోటక మాటలు నమ్మొద్దు. అది చంద్రబాబు గవర్నమెంట్లో జరిగింది. ఆయాలు ఎందుకు ఈ మాట? 6 నెలలు టైం ఉంది వివేకానంద రెడ్డి చచ్చిపోయినాటికి ఎలక్షన్ నాటికి. ఆయాలు ఎందుకని ఆ మాట? రెండు బోగస్ మాటలు మా దగ్గర వద్దు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే. ఎందుకు ఒక ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇందాకే చెప్పా. అసలు లేఖీ మాట. ఒక్కొక్కసారి చంద్రబాబు అనేది లేఖీ మాట. చంద్రబాబు అడగడం తప్పు. అది లేఖీ మాట. చంద్రబాబు అవకాశం అనేది. బాబాయిని చంపి అధికారంలోకి వచ్చారంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది ఖచ్చితంగా తప్పమ్మా. ఇప్పుడు మేము రోజు పేపర్లు చదువుతున్నాం. బాబాయ్ విషయం, కొడుకు ఇప్పుడు ఇంట్లో చిన్న సమస్య జరిగినప్పుడు కొడుకు ఇంటిమేషన్ ఇస్తారు. దాన్ని ఒక్క పచ్చ మీడియా, ఇది ఆంధ్రజ్యోతిలోనో రాధాకృష్ణ ఛానల్లోనో ఈనాడులో తప్పితే ఎక్కడా రాయరు. ఏంది సిబిఐ వీళ్ళ సొంత ఇంట్లో నా ఇంట్లో కొడుకులాగా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెబుతారు. అది జనాలు నమ్మాలా? అది ఎట్లా ఎంతవరకు సభపతి? అదే ఇప్పుడు అదే ఎక్కడ మీరు కొట్టి గూగుల్లో మేము చూసాం. అట్లేమో రాట్లా. పప్పు అంటే మాత్రం ఆడే కనపడుతున్నాడు. హూ ఇస్ ద పప్పు ఆంధ్ర అంటే వచ్చేస్తుంది లోకేష్ గారి ఫోటో. అంటే బాబాయిని చంపేసి డ్రామాలు ఆడుతున్నారు జగన్ అంటున్నారు. బాబాయిని చంపాల్సిన అవసరం ఏందమ్మా? చిన్న లాజిక్ ఆంధ్రజ్యోతిలో రాస్తా ఉన్నాడు. ఏమని? ఎంపీ సీటు అవినాష్ రెడ్డి గారి కోసం అని చెప్పేసి చంపేశారని. అవినాష్ రెడ్డి గత పార్లమెంట్లో 5 ఎంపీలుగా ఉన్నప్పుడు రాజీనామా చేసిన వ్యక్తిని కాదని బాబాయ్కి ఎలా ఏ లెక్కన ఏ రాజకీయ నాయకుడు సొంత బాబాయ్ అయినా తండ్రి అయినా అతను ఆల్రెడీ ఎంపీగా రాజీనామా చేసినాడు. ఇది సంవత్సరం ముందునగా రాజీనామా చేసినాడు. అతనికి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఒక జగన్మోహన్ రెడ్డి కదా, ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఇవ్వాల్సిందే. అది ఆ త్యాగానికి ప్రతిఫలం. ఈరోజు ఏంటంటే ఏమీ అడ్డం దొరకలేదు కాబట్టి షర్మిలాకి అడిగారు, లేకపోతే వివేక్ అడిగారు. వివేకానంద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం కానీ చక్కగా ఎంపీగా చేస్తున్నాడు, ఎమ్మెల్యే చేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి కాంగ్రెస్లో మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ సందర్భంలో అవినాష్ రెడ్డి తోడుగా నిలబడ్డాడు. అవినాష్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి ఆంధ్ర ప్రజల కోసం ఒక సంవత్సరం ముందు రాజీనామా చేశాడు. అటువంటి వ్యక్తికి తప్పించి ఇవ్వటం సాధ్యం కాదు. అటువంటిది ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం కథ అవుతున్నాడు అంతే. వివేకానంద రెడ్డి హత్య కేసులో 40 కోట్ల సుఫారీ తీసుకున్నారు జగన్ అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు అప్రూవ్ అన్న దస్తగిరి కూడా తప్పే. అదే మన కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడకూడదు. ఏంటంటే అది ప్లాన్గా జరుగుతూ ఉంది. అదే ఏదో ఇరికిద్దాం అనే ఆలోచన చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మైనస్ తీసుకొద్దామని. అటువంటిది ఏం జరగదు. ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటే 2019లో జైలు నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓట్లేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి మనసు తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గూగుల్లో హోమ్ కిల్డ్ బాబాయ్ అని కొడితే అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని వస్తుందని చెప్పేసి అదంతా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదంతా కూడానండి చంద్రబాబు గారి రాజకీయ వ్యూహంలో భాగమే. ఒక విషయం తీసుకుంటే దాన్ని సోషల్ మీడియా ద్వారా ఎలా బయటికి పంపించాలి, మీడియా ద్వారా ఎలా బయటికి పంపించాలి, చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసండి. ఇలాంటివన్నీ చాలా జిమ్మిక్కులు చేస్తాడు. అంటే తన ఎన్నిక కోసమే బాబాయిని చంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫ్యాక్షన్ లీడర్ కాదు. ఆయన చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి. ఆయనకి ఫ్యాక్షన్ అలవాట్లేదు. ఈ మర్డర్లు ఈ చేయించే ఆయన సంస్కృతి కూడా కాదండి. ఆయన ఎక్కడా కూడా కేసులో లేడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి 40 కోట్ల సుపారీ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని వ్యాఖ్యలు చేశారు. ఎంతవరకు నిజమంటారు? అవన్నీ అబద్ధాలండి. అది వాళ్ళ కుటుంబ తగాదాలు, ఆయన అనుచరులు ఆస్తి తగాదాలు తప్పితే అది రాజకీయ తగాదా ఏం కాదు. మా పార్టీలో లీడర్ ఆయన చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చంపడం వల్ల మా పార్టీకి వచ్చే గ్రాఫ్ ఏం లేదు. బాబాయిని చంపేసి అబ్బాయి డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ రోజున ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వమే కదండి. 2019లో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు మరి ఖచ్చితంగా దాని మీద ఒక ఎంక్వైరీ ఆ రోజున వేస్తుంటే ఆయన ఉన్నాడో లేదో తెలియదు. అవన్నీ పిచ్చి మాటలండి. అవన్నీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. జగన్ గారు వచ్చాక ఆయన అరాచకాలకు అడ్డోదుపు లేకుండా పోతా ఉంది అని కూడా అంటా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజమేనా? అరాచకాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఏం జరిగినాయి అండి? ఎందుకు అలాంటి ఇది చెప్పాలి? అరాచకం అంటే ఏంటి?
ఏమన్నా మర్డర్లు జరిగినాయా, లేకపోతే ప్రజలను ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే రోడ్లు వేయటం లేదా, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటం లేదా, లేకపోతే పెన్షన్లు ఇవ్వటం లేదా, విద్యార్థులకి అమ్మఒడి ఇవ్వటం లేదా, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వటం లేదా, దేనికి అరాచకం జరిగిందని ఆయన ఆయన అంటా ఉన్నాడంటే నాలెడ్జీ లేకుండా మాట్లాడే విధానాన్ని దాన్ని అలా మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రాన్ని కూడా మొత్తం అప్పుల పాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి ప్రజలకు పంచాడు. 1,28,000 కోట్ల రూపాయలకి అక్కడ అకౌంటబిలిటీ ఉంది. సేమ్ మీ నాన్నగారి టైంలో ఉన్న బడ్జెటే మనకి ఇప్పుడు ఉన్న బడ్జెట్. ఆ 1,28,000 కోట్లకి మీరేం చేశారు చెప్పండి ప్రజలకి? అకౌంటబిలిటీ ఏమైనా ఉందా మీ దగ్గర? ఆయన చెప్తున్నాడు ప్రతి పైసా నా దగ్గర అకౌంట్ ఉంది, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత అప్పు తెచ్చాము అనేదానికి. మీ దగ్గర ఉంది కదా, సేమ్ బడ్జెటే, నీ టైంలో ఉన్న బడ్జెటే ఇప్పుడు కూడా ఉంది బడ్జెట్. అప్పులు చేశాడంటే ప్రజలకు ఇచ్చాడు, పేద ప్రజలకు పంచాడు, ప్రజా సంక్షేమం కోసం పెడుతున్నాడు, పేద విద్యార్థులకి ఇచ్చేస్తున్నాడు, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, చేయూత ఇస్తున్నాడు. ఇవాళ కొత్తగా అయితే 25% పేద విద్యార్థులకి ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ 25% బిల్ పాస్ చేశాడు. అది జగన్ గారు చేస్తున్నది. ఖర్చు పెట్టాడు, అప్పులు చేశాడు. జగన్ గారు అప్పులు చేశాడండి, ఆయన పథకాలు పెట్టాడు. ఈయన ఎందుకు జగన్ గారు ఇచ్చిన దానికన్నా నేను డబల్ ఇస్తా అంటున్నాడు? ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? అదేవిధంగా జగన్ గారు ఆంధ్ర పరువు తీస్తూ ఉన్నారని కూడా అంటూ ఉన్నారు. ఆంధ్ర పరువు తీసేశారు వాళ్ళు అందరూ కలిసి. ఇంకా ఆయన తీసేసి ఎక్కడ మిగిలింది? 15 సంవత్సరాల పరిపాలన చేశారు. మోడీ బీసీ క్యాండిడేట్ అన్నారు, మోడీతో పెట్టుకున్నారు, అమిత్ షాతో పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పెట్టుకున్నాడు. అందరినీ తిడతాడు, అందరినీ మాట్లాడతాడు, అందరూ వాడికి చేత కాదంటాడు. ఎవరితోటి నీకు చేత అయింది? నువ్వు ఎక్కడ ఏమి చేసావని లేదు. మీరు చేశారు 15 సంవత్సరాల పరిపాలన. మంచి ఏం చేసావో చెప్పు ప్రజలకు, అంతే. అది చేస్తే నిన్ను విశ్వసిస్తారు. ఏమీ లేకోకుండా నేను చేశా అంటే ప్రజలు విశ్వసించరు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా విశ్వసించలా. 23 సీట్లకు పరిమితం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 23 అన్యాయంగా కొన్నాడు. అది ప్రజాస్వామ్యమా? అది డెమోక్రసీనా? డెమోక్రసీ గురించి మాట్లాడతారా వీళ్ళు? జాబులు వస్తాయి అన్నాడు. ఏది ఇచ్చాడా? ఒక్క జాబ్ ఇచ్చాడా? ఒక్క జాబ్ ఇస్తే పని ప్రజలందరూ విశ్వసించేవాళ్ళు. లేదంటే ఇంటికి నిరుద్యోగ భృతి 2,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఏది ఇవ్వలేదు, ఏది చేయలేదు, చెప్పింది ఏది చేయలేదు. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజలు నమ్మాలంటే నీ దగ్గర విశ్వసనీయత ఉండాలి కదా. దాన్ని బట్టి 2024లో ఖచ్చితంగా టీడీపీని గెలిపించండి, ఖచ్చితంగా ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని కూడా అంటూ ఉన్నారు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, కానీ ఈసారి ఎవరు నమ్ముతారు? 3 సార్లు ముఖ్యమంత్రికి చేసినప్పుడు ఏమి ఇచ్చావో ప్రజలకు తెలుసు. మళ్ళీ ఇస్తానంటే ఎవరు నమ్ముతారు నిన్ను? అదేవిధంగా గత 5 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎడ్యుకేషన్ నాడు నేడు ఇదితో ప్రపంచంలో లేని డెవలప్మెంట్ నాడు నేడులో స్కూల్స్ని, ఎడ్యుకేషన్ని ప్రపంచంలో ఉన్న దేశాలు కూడా మెచ్చుకుంటున్నాయి. ఈవెన్ మోడీ గారు కూడా ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లో ఉన్నాడు. 45,000 స్కూళ్ళని నాడు నేడు కింద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పిల్లలకి తినటానికి పుస్తకాలు ఫ్రీ, బట్టలు ఫ్రీ, షూస్ ఫ్రీ, మధ్యాహ్నం తినే ఆహారం కూడా మంచి క్వాలిటీది పెట్టాలి. పిల్లలకు చదువు కావాలి. ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. అది కూడా అందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలి. పిల్లలు ప్రపంచ దేశాల్లో పోటీ పడాలి అనే ఇదితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నీకు ఇంగ్లీష్ మీడియం పెడితే తప్ప. మీ మనవాడు ఏ యూనివర్సిటీలో చదివాడు, మీ అబ్బాయి ఏ యూనివర్సిటీలో చదివాడు, వాళ్ళేనా ఇంగ్లీష్ చదవాలి? వేరే పిల్లలు చదవకూడదా? అందరూ ఇట్లానే ఉండిపోవాలా? పేదలుగానే ఉండాలా? మీలాంటి కష్టపడే వాళ్ళు ముందుకు రాకూడదా? అది వాళ్ళ కాన్సెప్ట్.